రైట్. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గురించి సార్ అన్నారు. ఆయన దాకా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే బయటకొచ్చి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు గదా! మీరేదైనా జేయండి, కేసులైతే ఎదుర్కోండి, నేను కేసులు ఎదుర్కొని ముఖ్యమంత్రి అయ్యాను, దేనికి భయపడొద్దు అని జెప్పి గూడా ఆయన ప్రసంగాలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తే బయటకొచ్చి బట్టలు తీసికొడతాం, పోలీసులంటే లెక్క లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రజలను అంటే ఇప్పటికీ పార్టీ ఓటమిలో ఉంది కాబట్టి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలే జరుగుతున్నాయి అనుకోవచ్చు. అందులో భాగంగానే ఈ హత్యలు అంటారా? ఇప్పుడు దేశం ఎదుర్కొనేటటువంటి క్రైసిస్లో రకరకాల క్రైసిస్ ఉంటాయి. ఆ క్రైసిస్లో ఇప్పుడు టెర్రరిజం అనే దాన్ని ఎదుర్కొంటుంది దేశం, అది ఒకటి. రెండోది అన్ఎంప్లాయ్మెంట్ని ఎదుర్కొంటుంది. మూడోది ఏంటంటే ఈ ఎదుర్కొంటున్నప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఒక ఆర్థిక ఉగ్రవాది అంటే ఎకనామికల్ టెర్రరిస్ట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ కలికాల జగనాసురుని ఏమంటారంటే అదంటే ఒక గోలితో పోద్ది, ఇది నిత్యం ఎకనామికల్ టెర్రరిస్ట్, ఈ ఎకనామికల్ టెర్రర్ బ్యాచ్ అంటారు అనమాట వీళ్ళని. వీళ్ళు ఏంటంటే నేషనల్ బ్యాంకుల్ని నాశనం చేస్తారు, తర్వాత ప్రజల భూముల్ని లాక్కుంటారు, అంటే ఎకనామికల్ టెర్రరిస్టులు అంటారనమాట. ఈ ఎకనామిక్ టెర్రరిస్ట్ గ్రూపు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి ఒక రాజకీయ పార్టీ పేరు పెట్టుకొని ఉన్నారు, దాని పేరే యెహోవా సోలోమెన్ రోమన్ కరప్షన్ పార్టీ. కాబట్టి దాన్ని బ్యాన్ చేయాలి ఎలక్షన్ కమిషన్ అప్పుడు. ఈ ఎకనామికల్ టెర్రరిస్టులు రాజ్యాధికారం లేకపోయాలకే దోచుకోవటానికే మనుషులను చంపేస్తారంటున్నారు. అంటే ఓట్లు అయిపోతే మనుషులను చంపేస్తారు, పోటీ చేస్తానంటే మనుషులను చంపేస్తారు, అంటే ఎలక్షన్లో పోటీ చేయాలన్నా కూడా వాడి పర్మిషన్ కావాలి. అందువల్ల ఏంటంటే ఈ ఎకనామికల్ టెర్రరిస్ట్ బ్యాచ్లను కూడా ప్రభుత్వం ఉపేక్షించకూడదు. వాళ్ళ మీద ఏంటంటే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా. ఇమ్మీడియట్లుగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు ఈ టెర్రరిస్ట్ కోవలోకి వస్తాయి కాబట్టి ఆ టెర్రరిస్ట్ యాక్ట్ కింద పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకు కూటమి ప్రభుత్వం ఉపేక్షిస్తుంది? ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు పబ్లిక్గా నేను మనుషులను చంపేస్తాను అన్నప్పుడు, రెండోది నేను బట్టలు తీస్తా పోలీసు వాళ్ళకన్నా అంటే పోలీస్ ఆఫీసులు లేడీ ఎస్పీలు ఉంటారు, లేడీ కానిస్టేబుళ్ళు ఉంటారు, లేడీసు ఎస్ఐలు ఉంటారు, లేడీసు సిఐలు ఉంటారు, పోలీస్ వ్యవస్థలో కూడా లేడీస్ డిపార్ట్మెంట్ బట్టలు కూడా ఉడదీస్తానన్నప్పుడు ఇది కూడా ఒక రకమైనటువంటి ఆ కేసు కూడా నమోదు చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు ఉన్మాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్మాదులు సంచరిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ ఉన్మాదుల పేచం కూడా ఇక్కడ ప్రభుత్వం అణిచేయాలి. అదేవిధంగా దేశ రక్షణ కోసం ఉగ్రవాదులు పేచం అణిచేయాలి. అది దేశం చేయాల్సిన పని, ఇది రాష్ట్రం చేయాల్సింది. జమ్మూ కాశ్మీర్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతా ఉంటే ఏమైంది? 26 మంది బలి. కాళ్ళు పారాని ఆరకముందే ఒక అమ్మాయి 16వ తేదీ పెళ్ళైతే 22వ తేదీ భర్తను కోల్పోవడం జరిగింది. 16 లెఫ్టినెంట్ కర్నల్ అంట అబ్బాయి. ఇవాళ మన శ్రీకాకుళానికి సంబంధించిన ఒక కుర్రోడు చచ్చిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు చనిపోవడం జరిగిపోయింది, కర్ణాటకలో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అంటే ఈ టెర్రరిజానికి అంటే పేరు చెప్పి మరి వాడేమన్నాడు, బెన్ని లింగం అంటాడు ఊడో, మేము బైబిల్ పక్కన పెడితే కోత కోస్తామన్నాడు. వాడిని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు కూటమి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ గారు? బైబిల్ అంటే అక్కడ కూడా మతమే, ఆడ కూడా ఏం పనిచేసింది? మతమే పనిచేసింది. ఆడేంది హిందువుల్ని పేరు చెప్పి చంపారు, ఏడేంది బైబిల్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక కిరాతకుడు, ఒక రాక్షసుడు, ఒక నరరూప రాక్షసుడు నేను ఓచకోత గోపిస్తానంటుండు. ఆ బెన్ని లింగం అంటే దాన్ని ఏమంటారు, ఆయన ఆ పార్టీ మెంబరు. అంటే యువజన శ్రామిక రైతు పార్టీ కాదు అది, యెహోవా సోలోమెన్ రోమన్ కరప్షన్ పార్టీలో ఒక మెంబరు, మైనారిటీ విభాగం అధ్యక్షుడు. మేము బైబిల్ పక్కన పెట్టేసి ఓసకోతకు వస్తానంటే వాడిని గొయ్యాల ముక్కలుగా. దానికి సమాధానం చెప్పదు. ఆ బెన్ని లింగంగానే ముక్కలుగా గొయ్యాల. ఎవడుకు వస్తారా నువ్వు బైబిల్ పక్కన పెడితే? సమాధానం చెప్పమ్మా ఇజమ్మ. బైబిల్ పక్కన పెట్టి ఎంతమందిని ఓసకోత గోపిస్తావు? ఇవాళ కాశ్మీర్లో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరగదని నమ్మకం ఏంది? కాబట్టి జగన్మోహిని రెడ్డి అనేవాడిని మాత్రం వాడి ఎకనామికల్ టెర్రరిస్టు కాబట్టి వాడిని ఒక కన్నేసి పెట్టి వాడి మీద ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరి మీద తక్షణం కేసులు బుక్ చేసి జైల్లో పెట్టాలి శాశ్వతంగా. అందువల్ల ఏంటంటే అక్కడేమో దేశానికేమో ఉగ్రవాదుల నుంచి ప్రమాదంగా పొంచి ఉంటే ఇక్కడ ఉన్మాదుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పోలీసు వ్యవస్థ డేగ కళ్ళుతో కాపలాగాయాల. ఇప్పుడు అట్లా బాబు గారు డ్రోన్ టెక్నాలజీ అంటున్నాడు,
ఒకప్పుడు ఐటీ అన్నాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఏ అంటున్నాడు. అలా అదంతలావున జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు వస్తుంటే, యాత్రికులు ఉండే కాడ సీసీ కెమెరాలు లేవు, యాత్రికులు పోయే చోట పోలీస్ వ్యవస్థ లేదు, కనీసం ఒక డజన్ మంది పోలీసు వాళ్ళ యాపన్స్తో పెడితే ఈ దుర్ఘటన జరిగేది కాదు కదా. యాత్రికులు వస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్మాదులు సంచరిస్తా, మీటింగులు పెడతా, ఈ డైలాగులు మాట్లాడుతుంటే రాష్ట్ర డీజీపీకి తెలియదా? అరెస్ట్ చేసి బొక్కలు వేయాలని చెప్పా. ఎందుకు మౌనముని పాత్ర పోషిస్తుండో రాష్ట్ర డీజీపీ? అందువల్ల రాష్ట్ర డీజీపీ కూడా ఇటువంటి ఉగ్రవాదులు ఎంతమంది ఉంటారు ఏళ్ల మీద లెక్కెట్టచ్చు. ఆ రాయలసీమలో ఒక 4 పుడింగులు, ఈ కోస్తా ఆంధ్రలో ఒక 4 పుడింగులు, ఒక 8 మంది పుడింగులు, లేకపోతే ఒక డజన్ మంది పుడింగులు ఉంటారు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఏం రా అబ్బాయి, నీకు వాక్ స్వాతంత్రం ఇచ్చారంటే ఏదంటే అది మాట్లాడటానికి కదా అబ్బాయి, నువ్వు ఎవరిని చంపుతావు చెప్పు. అందువల్ల ఏంటంటే ఈ ఎకనామికల్ టెర్రరిస్టులు అంటే కారుమూరు నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో తెల్లరాయి కుంభకోణంలో ఇరుక్కున్నాడు కొడుకు. 10,000 కోట్లు కుంభకోణం అది. ఆ తెల్లరాయి కుంభకోణంలో ఇరుక్కొని కొడుకు కోసం బెదిరిస్తుండు, పోలీసు వాళ్ళు బెదిరిస్తుండు. అంటే కాకి చొక్కా వేసుకుంటే బెదిరిపోవాల్సిన అవసరం లేదు. కారుమూరు నాగేశ్వరరావు కొడుకు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి తెల్లరాయి స్మగ్లింగ్ చేసిండు. ఆ తెల్లరాయి క్వాడ్ స్మగ్లింగ్లో పార్ట్నర్ అనమాట వాడు. వీడు మంచిగా ఉంటా చేసిన ఘనకార్యం అనమాట. కాబట్టి వాడు ఆడున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి అనేవాడు బెంగళూరు యల్లంక అండర్ గ్రౌండ్లో ఉండవు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కింద ఉండవు. క్వార్టర్ చర్చి పెడితే ఆడు దొరకతరు. అందుకనమాట అంటే ఈ దోపిడీదారులు, అర్థమైందా, ఎకనామికల్ టెర్రరిస్టులు, వీళ్ళని అరెస్ట్ చేయాలి కూటమి ప్రభుత్వం. కాబట్టి అవి కూడా రికవరీ చేయాలి. వాళ్ళ ఆస్తులన్నీ యోగి కానీ మొత్తం ఇళ్ళు బడగొట్టేసి అక్కడ పేదలు ఇళ్ళు కట్టించిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తారు, ఇటువంటి డాల్ని, ఈ పొలిటికల్ టెర్రరిస్టులను ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఇళ్ళు కోలగొట్టేసి జేసీపీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి అక్కడ పేదలకి అపార్ట్మెంట్ కట్టి పేదలకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కారుమూరు నాగేశ్వరరావు ఆస్తులు మొత్తం పడగొట్టేసి వాడి కాడ ఒక అపార్ట్మెంట్ కట్టి పేదలకు పంచేయాలి. ఈ ఉన్మాదులు మొత్తం కూల్చి పారేయాలా, ఈ ఉన్మాదులను కాల్చి పారేయాలా.